దోసకాయ మొహం క్యా హై? నో వంకాయ మొహం. మేడం వంకాయ మొహం కాదు గుత్తి వంకాయ మొహం. ఏం చూసారా? నీది మొక్కాయ ముఖం, తెచ్చాయ ముఖం, నీది పప్పు తిండి ముఖం, నీదే బెండకాయ ముఖం, చీప్ ముఖం. ఊరుకోవే. ఎక్స్క్యూజ్ మీ అండి, నీకు తెలుగు రాదని మాట్లాడు. మమ్మల్ని వెళ్ళండి. ఓకే ఆల్ రైట్, క్షమించాను దయచేయి. అయ్యయ్యో కాలిపోయిందే. పర్వాలేదండి, మేము గాలి కొడతాం. కానీ ఒక్క షాపు ఏంటి, నేను చెప్పినట్టు ఒప్పుకుంటాం. మీదేం ముఖం? తెచ్చాయ ముఖం. మరి మీదే మొహం అండి? వంకాయ మొహం కాదు, గుత్తి వంకాయ మొహం. రే ఫూల్, ఇంకా గాలి కొడుతున్నారా? ఆ జీపీలు అరగంట అయిపోతాను. అదేమిటి, నేను అంతసేపు కొట్టానా? ఏమండి అయ్యే మేడం, ఈ షాప్ ప్రొప్రైటర్ హియర్. I do help. What you do, madam? మిస్టర్, ఆ బొమ్మ ఖరీదంతా? మిస్టర్, బాప్ రే బాప్, ఏంటి జరిగింది? పంప మునిగింది. क्या हुआ मैन? बट इतना हैपेंड? सॉरी सर, పొరపాటు చేజారు, అద్దం పగిలిపోయింది. అద్దం గయా, కస్టమర్ గయా, తుమారా జాబ్ भी गया. జాబ్ నై తూ అవుట్ జావ్ గోపి. నీకి రావాల్సిన బ్యాలెన్స్ అక్కడ ఉంది, తీసుకోపో. సార్ నాకు డబ్బు వద్దు, ఆ బొమ్మ ఇప్పించారు. క్యారియే పాగల్, నీకు పైసా వద్దు, బొమ్మ కావాలా? ఆల్ రైట్, టేక్ ఇట్ అండ్ గెట్ అవుట్. మిస్ రాధా, క్షమించండి, ఒక్క మాట. మీరు కోరిన బొమ్మ తెచ్చాను, తీసుకోండి. నో థ్యాంక్స్, అక్కర్లేదు. అంత మాట అనకండి, మీరు చాలా ఆశపడ్డారు. ఇదేం పెద్దాస అండి, ఎక్కడైనా ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. అమ్మమ్మ, అంత మాట అనకండి. మిమ్మల్ని చూసినప్పటి నుంచి మర్చిపోలేకపోతున్నాను. మళ్ళీ ఈ జన్మలో మిమ్మల్ని చూస్తాను అనుకోలేదు. ఈ రోజు మీ గొంతు మా షాప్లో వినగానే ఎలక్ట్రిక్ షాక్ అన్నట్లు అదిరిపడ్డాను. ఫలితం ఉద్యోగం పోయింది. ఏం పర్వాలేదు, తీసుకోండి ప్లీజ్. ఏమండి, ఇది మామూలు బొమ్మ కాదు. చేతిలో చేవేస్తే నవ్వుతుంది, నెత్తి మీద చేపెట్టి ఏడుస్తుంది. ఓ, మనుషులు ఎంత మంచివారో బొమ్మలు కూడా తెలిసిపోయిందన్నమాట. వాట్ ఏ నైస్ టాక్. ఏమండి, మీకు బొమ్మలంటే చాలా ఇష్టం అనుకుంటాను. బొమ్మలాంటి పిల్లలైనా ఇష్టం. గుడ్, వస్తాను. మిస్టర్ గోపి. ఓ మిస్టర్ గోపి, డబ్బు తీసుకోకుండా వెళ్తున్నారా? దయచేసి దీని ఖరీదు కట్టకండి, విలువ ఇవ్వండి. నమస్తే. సరే రాదా? కమింగ్ డాడీ. సిమ్లా ఆంధ్ర సంఘం తరఫున ఇంతవరకు జరిపిన స్కేటింగ్ అండ్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో చివరి జంట మిస్ రాధా, మిస్టర్ గోపి. ఫ్రెండ్స్, ఇంతవరకు జరిగిన పోటీలలో రాధా గోపీల ప్రదర్శనే ఉత్తమంగా జడ్జిస్ నిర్ణయించారు. కనుక ఆ ప్రేమ జంట వచ్చి బహుమానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. సందేహించకండి, అందమైన బరువును ఆడవాళ్లే మోయాలి, వారికే. అందులో నా సగం కూడా ఉంది. సగమేనా? నవ్వకండి, ఇలా పంచుకోవడంలో పరమార్థం మీకు తెలియదు. ఈ సగం ఆ సగానికి ఆధారం, ఆ సగం ఈ సగానికి అందం. ఏమిట మిస్టర్ గోపి, మేము విశాఖపట్నంలో స్కేటింగ్ స్కూల్ నడుపుతున్నాం. మీలాంటి వాళ్ళు అక్కడ చాలా అవసరం. మీరు రాగలిగితే చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్, అవకాశం చూసుకుని తప్పకుండా వస్తాను. మిస్టర్, మీరా? ఇక్కడ ఉన్నారా? ఎవరికోసమని వెయిటింగా? మీకోసమే. దీన్ని కూడా ఏమంటారా? కాదు, మీరు తీయించిన బొమ్మ. బొమ్మ? ఏం బొమ్మ గురు? అవును, ఏం బొమ్మ గురు? ఇందాక మీరు తీయించిన ఫోటో నెగిటివ్. ఓ,
ఓహో అదే, అది మా కోసం తీసుకున్నావు. నా ఫోటో మీకోసం తీసుకోవటం మర్యాదగా ఇవ్వండి. ఇవ్వడానికి పుచ్చుకోవడానికి ఒక సమయం సందర్భం వస్తుంది, అప్పుడు తప్పకుండా ఇస్తాను. అసలు నా ఫోటో ఎందుకు చేశారో చెప్తారా? పటక్ పటక్ మామూలే మావాడికి. మీలాంటి అందమైన ఆడపిల్లలు కనబడితే వాళ్ళతో కలిసి డాన్సులు చేయడం, వాళ్ళ ఫోటోలు తీయడం, భద్రంగా దాచుకోవడం. నువ్వేరే ఇడియట్. క్షమించండి, మా వాడు ఊరికే వాగుతున్నాడు. సరే, నా వల్ల మీకు ఉద్యోగం పోయిందిగా, రేపు మెడికల్ కాలేజ్కి రండి, మంచి ఉద్యోగం ఇస్తాను. ఏమండి మిస్, వాడితో పాటే మనకు కూడా కొన్ని కిస్మిస్. ఓయ్, గురువుతో పాటు శిష్యుడు కూడా పటక్ పటకే. అమ్మో, మా గురువు కంటే మీరే పెద్ద పటక్ పటక్. థ్యాంక్ యూ మేడం. వారు వెళ్తున్నారు. అమ్మా అమ్మా. పెద్దమ్మా, ఏమిటి బాబు ఈవేళ ఇంత ఆలస్యమైంది? షాప్ లో పని ఎక్కువైందా? పని ఎక్కువ పెద్దమ్మా, అసలు పనే పటక్ పటక్. ఏమిటి బాబు? అదే పెద్దమ్మా, ఉద్యోగం మూడు పీకేశారుగా. ఉద్యోగం పోయిందా? ఎవరా గోపి, అసలు ఏం జరిగింది, ఎలా పోయింది? అదే పెద్దమ్మా, ఒక అమ్మాయితో కలిసి పటక్ పటక్ అయిపోయింది. ఎవరది? నేనేరా, పొరపాటున కాల్ తగిలింది ఇడియట్. నువ్వు కనుకోకున్నావు, ఇంకొకటి ఇంకెస్ తిప్పేవాడిని. బాబు, ఉద్యోగం పోతే ఎలా? ఆ ఉద్యోగం అలా పోయిందా, ఇంకో ఉద్యోగం ఎలా వచ్చింది? ఏం ఉద్యోగం బాబు? చాలా గొప్ప ఉద్యోగం అమ్మా. భవిష్యత్తులో డాక్టర్లుగా మారి అనేక మందికి ప్రాణాలు పోయవలసిన విద్యార్థులకి నేను పాఠంగా మారుతున్నా. అంతేకాక కాకా 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 పొద్దు నుంచి కడుపు కాలిపోతుంది. పెద్దమ్మా, అర్జెంట్ గా అన్నం పెడదు. రండి బాబు, భోంచెద్దురు గారు. వద్దులేమ్మా, మేము వడ్డించి తింటాం. అసలే నీ ఆరోగ్యం బాగాలేదు. అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాను అన్ని పనులు చేయొద్దని. ఒరే, వట్టి మాటలు చెప్పి ప్రయోజనం లేదు, మనిషిని తీసుకురావాలి. అంటే వంట మనిషిని తీసుకురానా? కాదురా, ఈ ఇంటికి కోడలు. అంటే అంటే నీకు ఒక పటక్ పటక్ అనమాట. నెక్స్ట్ ఇయర్ నాకు పటక్ పటక్ అనమాట. అవునమ్మా, ఇక్కడే ఉన్న నీ కొడుకు గొడవ కంటే ఎక్కడో ఉన్న నీ కోడ గొడవ ఎక్కువైంది. సర్లే, లాభం చేద్దాం. వట్టి ఫుడ్డేనా? మై డియర్ స్టూడెంట్, మనం సిమ్లా ఎక్స్కర్షన్కి వచ్చాం. ఇక్కడ భరించలేని చలి మంచు. ఈ పరిస్థితుల్లో చలి మంచుతో గడ్డగట్టుకుపోయే మానవ శరీరాన్ని మళ్లీ మామూలు స్థితికి తీసుకొచ్చేందుకు గాను డాక్టర్స్ గా మీరు చేయవలసిన చర్యలు, చికిత్సల గురించి మనం ఇప్పుడు ప్రయోగం చేయబోతున్నాం. డాక్టర్, హరికథ తర్వాత ముందు పని ప్రారంభించండి. నాడి ఎక్కువైంది, మీరు పట్టుకున్నారు కాబట్టి. నాడి బిలో నార్మల్. తర్వాత బాడీ వేడి రెట్టింపైందండి. నార్మల్. నార్మలా? తర్వాత గుండె. అదే అక్కడ లేదండి, మీ దగ్గర ఉంటే చూసుకోండి. ఏమండి, మీరు అనవసరంగా మాట్లాడితే ఐసీ పైన ఏ నోట్స్ తీసుకున్నారా? నా ప్రాణం కూడా తీసుకున్నాను. ఈయన శరీరం అంతా శీతలం కమ్మింది, ఇప్పుడేం ట్రీట్మెంట్ ఇవ్వాలి డాక్టర్? కోరోమిన్, చేయింట్మిన్ ఇంజెక్షన్స్ ఇవ్వాలి. ఆ మందులన్నీ ఉన్నాయో లేవో చూడండి, లేకపోతే నా పని. మెడిసిన్ చేయి దొరకకపోతే కొంచెం బ్రాండీ ఇవ్వాలి. బ్రాండీ దొరకకపోతే చలిమంటతో చల్లదనాన్ని పోగొట్టొచ్చు. అది వీలేకపోతే ఈయన ఆత్మశాంతికి దేవుణ్ణి వేడుకోవాలి. ఎలా నువ్వు ప్రాక్టీస్ పెడితే రోగులకు మందులు కాదు, పైకి పాస్పోర్ట్లే. కీప్ క్వైట్. ఇలాంటి పరిస్థితుల్లో పేషెంట్ నిద్రపోనివ్వకూడదు. అది శాశ్వత నిద్ర అయ్యే అవకాశం ఉంటుంది. మానవ శరీరంలో నేచురల్ గా వేడెప్పుడూ ఉంటుంది. చలితో కొయ్యబారే రోగి శరీరాన్ని వైద్యుడు గట్టిగా కౌగలించుకొని ప్రతికి తన శరీర స్పర్శ ఏర్పడేటట్టు చేసి తన శరీరంలోని వేడిని రోగి శరీరంలోకి ప్రసరింపచేయాలి. ఏ మందులు దొరకనప్పుడు రోగిని రక్షించడానికి ఇది ఒక్కటే మార్గం. ఎలాగంటే డాక్టర్, మీరే చేసేస్తే వాళ్ళకెలా అర్థమవుతుంది? పాపం వెళ్ళ చేయనివ్వండి, వెళ్ళ చేసి. మీలో ఎవరైనా ట్రై చేస్తారా? మీరు ట్రై చేస్తారా? అక్కర్లేదు, మాకు అర్థమైంది డాక్టర్. వెరీ గుడ్. దెన్ మిస్టర్ గోపి, సార్, నువ్వు వెళ్ళి క్యాషియర్ దగ్గర పేమెంట్ తీసుకో. ఓకే సార్. నో ప్రాక్టికల్ సార్? నో. చూస్తున్నారండి. రాత్తో చెప్పి మీ నాన్న వచ్చాడు. మా నాన్న? మీ నాన్న కదా, ఇడియట్, రాదు నాన్న. అలాగే సార్. ఓ గోపి, ఏంటి ఎలా వచ్చావు? ఎక్స్పెరిమెంట్ కి మనిషి కావాలంటే వచ్చాను. 30 రూపాయల కోసం మంచు మీద బ్రదులేవా? నీకు ఇదేం కర్మరా? కర్మ కాదు బ్రదర్, కలిసి వచ్చిన అదృష్టం. రాధ మనల్ని ప్రేమిస్తోంది. కాలు చేయకొచ్చే మెడికల్ స్టూడెంట్స్ కి ప్రేమాదమ్మ పట్టింపులు ఉండవు బ్రదర్, అదంతా నిజం అనుకోకు. అరే, మెడికల్ వాళ్ళైనా మిలిటరీ వాళ్ళైనా మనసు విషయానికి వచ్చే మామూలు మనుషులే. రాధ మనల్ని ప్రేమిస్తుంది. రాధా? నిజంగా? అరే నిజమేరా. ఇదేంటి సార్? ఇది వంకర కర్ర. నీ పేరు? గోపాలకృష్ణ, ముద్దుగా గోపి అంట. చూడు ముద్దు గోపి, రాధ నిన్ను ప్రేమిస్తున్నదా? రాధ కృష్ణునిగా కేవలం ప్రేమిస్తుంది సార్. ఆ విషయం నీతో చెప్పిందా? ప్రేమ గురించి చెప్పవలసింది మీలాంటి ముసలి వాళ్ళకి, చెప్పకుండానే తెలుసుకునేది మాలాంటి కురవాళ్ళు. అవును, పెద్ద రాధ ఫాదర్లా ప్రశ్నలు ఇస్తున్నారు. కొంపదీసి మీరు రాధ ఫాదర్ ఏమిటి? అమ్మాయి వాళ్ళ అమ్మ పోలికే, అందుకే గుర్తుపట్టడానికి టైం పట్టింది. నేను స్వయంగా రాధ ఫాదర్ని.
సొంత ఫాదరే మై గాడ్ జస్ట్ మూమెంట్ సార్ బ్లెస్ సార్ జస్ట్ 1 minute బాగున్నారా మామగారు? అదే కాపోయిన మామగారు, ఇప్పుడు నన్ను ప్రత్యక్షంగా చూశారు కదా, నా మీద మీ అభిప్రాయం ఏమిటి? కాళ్ళు చేతులు విరగొట్టి ఆసుపత్రిలో పారేయాలన్నది నాకు మొదట కలిగిన అభిప్రాయం. పోలీసులకు రిపోర్ట్ ఇచ్చి అండమాన్సు పంపించాలన్నది నాకు తదుపరి కలిగిన అభిప్రాయం. ఏమిటి సరసం మామగారు? ఈడియట్, డొక్క చించి దోలు కట్టించి మ్యూజియం లో పెట్టిస్తాం. అయితే ఎట్లా మామగారు ముడిపడిపోయింది? ఫటక్ ఫటక్. ఓహో, అమ్మాయి గారా? కాదు. మరి అబ్బాయి గారా? అవునండి, ఈ రోజుల్లో తేడా తెలిసేగా. మిస్టర్, ఒళ్ళు ఎలా ఉంది? చాలా వేడిగా ఉంది మేడం. నడుచురమంటారా? అంటే గాడిలో పడుతున్నారన్నమాట. అయితే దీపు చెడుతుందన్నమాట. చెరగొట్టారుగా ఐస్ లో పడుకోబెట్టి. పాపం ఉద్యోగం పోయింది, ఆదుకుందామని. ఆదుకోవడానికి ఐస్ లో పడుకోబెట్టాలంటే మరి ప్రేమ చేసుకోవడానికి మంచు కొండలు పనికిరా ఉంటారా? ఏమండి మర్యాదగా మాట్లాడండి. అదే మిమ్మల్ని నేర్చుకోమంటున్నాను. అమ్మా, మీరు ఐస్ లో కట్టడానికి వీలేదు. ఈ కాళ్ళు కరిగిపోతాయి, మనసు విరిగిపోతుంది, వయసు సరిపోతుంది. నేను అయితే చెప్తాను. మేడం. ఏమిటి కదా అదిగా ఉందా? డాక్టర్ పిల్లలు ఏంటి కదా అందరూ మందు కొట్టి టైము అవతల రాత తలతో బాధపడుతుంది. ఏంటో చెప్పేది? అదే గురు, ఈ తల్లిని వెళ్ళాలంటే కొంచెం నేను పెట్రోల్ కొట్టాలి కదా. గుర్తుంచుకో, డాక్టర్ వచ్చిన తర్వాత నీ పెట్రోల్ లేదు. నీ మీద గురు నేను తీసుకుంటాను కదా. డాక్టర్ డాక్టర్ वो नहीं उधर है वो नहीं दूसरा है दूसरा ब्रांड आप पीछे है आप पीछे वो नहीं उधर है उधर है उधर है वाटर है तीसरा है सब पांच का पाउडर ब्रांड पाउडर क्या अरे राम राम क्या डाडर पाउडर डाडर क्या डाडर ముందు తడిపట్లు తీసి నిద్రపోకూడదు. రాధా, మానవ శరీరంలో ఎప్పుడు వేడి నేచురల్ గా ఉంటుంది.
చలితో పోయబారిన రోగి శరీరాన్ని వైద్యుడు గట్టిగా కౌగలించుకొని ప్రతి అంగానికి తన శరీర స్పర్శ ఏర్పడేటట్టు చేసి తన శరీరంలోని వేడిని రోగి శరీరంలోకి ప్రసరింపచేయాలి. ఏ మందులు దొరకనప్పుడు రోగిని రక్షించడానికి ఇదొక్కటే మార్గం. నన్ను క్షమించగలవు. ఆ పరిస్థితుల్లో ఏం చేయాలో తోచలేదు. నిన్ను ఎలా రక్షించాలో అర్థం కాలేదు. హఠాత్తుగా డాక్టర్ ఆనంద్ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. అంతకన్నా వేరే గత్యంతరం లేకపోయింది. చెప్పు రాధా, నీ మౌనంతో నన్ను శిక్షిస్తున్నావా లేక క్షమిస్తున్నావా? చెప్పు రాధా. నేను చేసిన తప్పు కావచ్చు, పాపం కావచ్చు, కానీ ఆ తప్పులోంచి నిప్పు రావాలని, నీ ప్రాణం నిలవాలనే కానీ వేరే దురుద్దేశం లేదు రాధా. నన్ను క్షమించాను రాధా. నేను చేసిన పొరపాటు కాదని రాధా. రాధా, ఏమిటి? గోపి, నువ్వు చేసింది పొరపాటు కాదు, ప్రాణదానం. అది చెప్పడానికి మాటలు రాకే మూగదాన్ని అయ్యాను. రాధా. గోపి. రాధా. రాధా. ఈనాడు నన్ను నీకు ఇచ్చాను, ఈనాడు రక్షించి నువ్వు అందుకున్నావు. ఇక ఈ జీవితమే నీకు అంకితం, ఈ జీవితమే నీకు అంకితం. నువ్వు ఎక్కడున్నారా? నీ కోసం ఉమ్మం తలుచుకున్నాను. ఏంట్రా? మీ అమ్మకి మళ్ళీ గుండెల్లో నొప్పి వచ్చింది. మళ్ళీ గుండె నొప్పి వచ్చిందా? సరే, ఒక నిమిషం. రాధా, పేదవాడిని మీ నాన్నగారు మన పెళ్లి ఒప్పుకోలేదు. ప్రపంచం అంతా ఎదురు తిరిగినా సరే మనం కలిసే బ్రతుకుతాం. మా అమ్మకు సీరియస్ గా ఉందంటే వెళ్తున్నాను. వెంటనే వచ్చి కలుస్తాను. నీ గోపి. నువ్వు ఇక్కడే ఉండి రాగరాగానే వస్తున్నావు. గోపి, అది కదరా, మీ అమ్మకు తోడుగా ఉండడానికి, ఆవిడ మంచి అడ్డలు చూడడానికి ఒక ఆడదిక్కంటూ ఉండాలిగా. నువ్వు పెళ్లి చేసుకుంటే ఏంట్రా నీ ముఖం ఎప్పుడే అయిపోతాను. ఎప్పుడురా? ఎప్పుడోసారి అయిపోయింది కానీ రాగరాగానే వస్తున్నావు. ఓకే, అలాగే. ఇంత శుభవార్త విన్న తర్వాత మందు తాగడానికి మనీ లేకుండా చేశాడు ఆ భగవంతుడు. సంతోష వార్తలను విని సెలబ్రేట్ చేసుకోలేని వాళ్ళకి సహాయం చేయడం నాకు ఒక సరదా. వద్దండి, ఇండియనేనా? ఆల్ రైట్, ఇండియన్. ఏమండి, ప్రపంచంలో మహాత్ములు గొప్పవాళ్ళు పుట్టారని విన్నాను, కానీ మనిషిని కేకేసి మందు పోతే మహానుభావులు ఉన్నారని ఈ రోజే తెలుసుకున్నాను. ఏమండి, ఇది చరిత్రలో రాసుకోవాల్సిన విషయం అండి, కానీ తెలియలేదు. వెరీ సారీ సార్. ఏమండి, మీలాంటి పరోపకారం ఎనవ శరీరం లాంటి మహానుభావులు లేరండి. 10 మంది ఉంటే సరండి, నాలాంటి వాళ్ళు 100 మంది బతికిపోతారు. దేశంలో అడుగు తినే వాళ్ళే ఉండరనుకోండి. నువ్వు తాపీగా తాగుతూ నీ వెధవ సీతాన్ని సుఖపెడుతూ ఉంటూ నేను ఇప్పుడే వస్తా. ఏమండోయ్, ముందర పెద్ద వరకే నాకు ఎవరన్నా చెప్పొచ్చండి. రెండో పెద్దలండి, అది నేను చూసుకుంటానండి. అసలు నా పుట్టుతో వచ్చిన విద్యది మా తాత తాగబోతే మళ్ళీ మా తాత తండ్రి కూడా తాగబోతున్నాను. తాగబోతున్నాయి. ఏమండి, రాదా? మీరు ఇక్కడ ఉన్నారా? నీకోసం ఎదురు చూస్తున్నానమ్మా. ఓ పటక్ పటక్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నేను ప్రస్తుతానికి పోస్ట్ మ్యాన్ రామ్, నా ఫ్రెండ్ గోపి. రాధా, నాకు ఇదివరకే పెళ్లి అయిపోయింది. ఇప్పుడు మన పెళ్లి కావాలంటే పాత పంతం తెంచుకోవాలి. అందుకు నాకు 3 లక్షలు కావాలి.
మీ నాన్నగారు ఇవ్వనన్నారు. నువ్వైనా ఇప్పిస్తే మన పెళ్లి జరుగుతుంది. అవసరం కొద్దీ అడుగుతున్నా. నిండు మనసుతో ఆలోచించుకో. నేను నీకు కావాలంటే నాకు డబ్బు కావాలి. నీ గోపి. లేదు లేదు, నేను నమ్మలేను. నిజమేనమ్మా, గుడ్డిగా ప్రేమించావు గనక నమ్మలేవు. కాదు నాన్న, ఆయన అట్లాంటి వారు కాదు. అవునో కాదో ఆయన స్నేహితుడు నాడుగా అడిగి చూడు. ఏమైనా గోపికి పెళ్ళయింది? ఎప్పుడో వైభవంగా జరిగిపోయి. నిజం చెప్పు, నీకెలా తెలుసు? అదేనండి, మా అమ్మ మీదట నా మీదట కావాలని మీ బాబు మీదట చెప్పాం. అర్థమైందా అమ్మా? అతని కోసం నువ్వు, అవసరం కోసం నన్ను ప్రేమించుకున్నావు. ఇప్పటికైనా నీకు అతనే కావాలనుకుంటే నాకేం అభ్యంతరం లేదు. నాన్న, మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అలాగే ఊరుకోమ్మా, ఊరుకో. తప్పదు. డాక్టర్, మరేం పర్వాలేదు. మైల్డ్ హార్ట్ స్ట్రోక్. కొంతకాలం పాటు ఇంటి పనులు మానేసి పూర్తిగా రెస్ట్ తీసుకోవడం చాలా అవసరం. అలాగే డాక్టర్. అంతేకాదు, ఈ వాతావరణ మార్పు కూడా అవసరం. ఓకే డాక్టర్, మళ్ళీ వస్తాను. చాలా థ్యాంక్స్. అమ్మా, నేను ఇప్పుడే వస్తాను. అలాగే బాబు. మన ఊరు వెళ్ళిపోదాం. ఎందుకని బాబు? డాక్టర్ గారు కూడా చెప్పారు, వాతావరణంలో మార్పు అవసరం అని. అలాగే బాబు, నీ ఇష్టం. మీ నేనలుడు ఎక్కడ? ఫారెన్ పెడుతున్నారు కదండి, ఆఖరిసరిగా ఇండియన్ పంచాలిటీ మెయింటైన్ చేస్తున్నాడు. అదేం కాదు, ఎంతో అవసరం అయితే తప్ప ఆలస్యం చేయడు. పెద్ద డాక్టర్ కదా, ఏ హార్ట్ ఆపరేషన్ చేస్తూ ఉంటాడు. కాబోయే నుండి బాగా సమర్పిస్తున్నారే. సార్ గారు, రమేష్ గారు వస్తున్నారు. నాకు కళ్ళు కనపడుతుంది. నోరు పోయి. నా డ్యూటీ సార్. సారీ జెంటల్మెన్, నేను ఆలస్యంగా రావడానికి కారణం కారణాలు తోరణాలు కడుతుంది. ఇంకా ఆలస్యం అవుతుంది. పార్టీ మొదలు పెడదాం కదా. ఓకే అంకు. రాజు ఎక్కడ? అడుగు. సార్, ఏమిటి అలా ఉన్నావు? ఏమి లేదు, ఒంట్లో బాగాలేదు. ఎనివే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్స్ యూ. కమా. ఇవాళ చాలా సుదినం. ఇంతవారుగా నా వెనకాల తిరుగుతున్న రమేష్ ఇంతవారయ్యాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. అతని విమానయానం, విదేశ ప్రయాణం జయప్రదం కావాలని చెప్పని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఎవరు లేని ఏకాకి నన్ను తెరదీసి ఆదరించి ఇంత ఉన్నత స్థితికి తీసుకి ఎలా కృతజ్ఞత చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. ఎలా చెప్పుకోవాలో అర్థమైతే అది కృతజ్ఞత కాదేమో. రమేష్, సార్ గారు, అంకుల్, రాధా విషయంలో నీ అభిప్రాయం? అదేమిటి అంకుల్ కొత్తగా అడుగుతున్నావు? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మంచి రోజు చూసి 3 వేసి అటు నుంచి అట్టే తీసుకెళ్ళు. మై డియర్ అంకుల్, ఫారెన్ ట్రిప్ వెళ్ళేది హయ్యర్ స్టడీస్ కోసం, హనీమూన్ కాదు. అది కాదు రమేష్, ఒంటరిగా వెళ్తున్నావు, తోడుండటం అవసరమేమో. అవసరమా లేక ఒంటరిగా వెళుతున్నానని అనుమానం? అనుమానం కాదు, ఆడపిల్ల తండ్రిగా నా ఆరాటం. పెళ్లి భవిష్యత్తు కళ్ళెం వేయకూడదు. కానీ ఎన్నేళ్లకు తిరిగి వస్తావో, కాలం ఎన్ని మార్పులైనా తీసుకురావచ్చు. అంటే నా మీద నమ్మకం లేదా? నీ మీద నమ్మకం లేదని కాదు, మీ మీద మీకు నమ్మకం లేదా? అదే అది కాదు రమేష్. ఇంకేం చెప్పొద్దు అంకుల్, ఫారెన్ నుంచి తిరిగి రాగానే పెళ్లి చేసుకోవడం డెఫినెట్. సరేనా? సరే. Announcing the departure of flight number 670. Passengers traveling to New Delhi, please proceed to aircraft CL407. Thank you. వెల్ రాధా, నిన్ను తిరిగి చూడడానికి ఇంకెన్నేళ్ళు పడుతుందో. నీ గుర్తుగా నాకేం
ఏదో ఒకటి ఇస్తే కానీ గుర్తున్నానా? ఓ నాటి నాటి. అది సరే కానీ నీ లెటర్స్ కోసం ఎదురు చూస్తుంటాను. నువ్వు ఎదురు చూస్తూ ఉంటావు రాయన, లేకపోతే నాకు రాయాలనిపిస్తారా ఆయన? గుడ్ గాడ్, తిరిగి వచ్చేటప్పటికైనా నీతో మాట్లాడడం నేర్చుకోవాలి. టైం అయింది, బయలుదేరు. వెళ్ళొస్తాను అంకిల్. నువ్వు గ్రేట్ డాక్టర్ అయి గ్రాండ్ గా తిరిగి రావాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అంకిల్. రాధా బాయ్. ఓకే రమేష్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నీతో మాట్లాడాలి. మాట్లాడాలా? మళ్ళీ నా బ్రతుకుతో ఆటలాడాలా? నేను నీ జీవితంతో ఆడుకున్నది ఒకే ఒకసారి, అది గత్యంతరం లేక. అప్పుడే నువ్వు నా మనసు తెలుసుకున్నాను, మన్నించావు. నీ ప్రేమలో స్వార్థాన్ని తెలుసుకుని ఇప్పుడు మన్నిస్తున్నాను. నా ప్రేమలో స్వార్థం ఏమి నువ్వు అనేది? నీకెంత డబ్బు కావాలి? నేను కోటీశ్వరుడి పెట్టాను, ఎంతైనా డబ్బు ఇవ్వగలను. పెళ్లి చేసుకోవటానికి కాదు, మళ్ళీ రాకుండా ఉండటానికి, నా వెంట పడటానికి కాదు, నన్ను వేధించకుండా ఉండటానికి. పేదవాడి ప్రేమను వెలగట్టి వదిలించుకోవాలని చూస్తున్నావా? వదిలించుకోవాలనిగా ఉత్తరం రాసి పెట్టావు. ఎందుకలా వచ్చావు? రాధ నన్ను ద్వేషించడానికి కారణం ఏమిటో తెలుసుకుందాం. కారణం ఏంటో తెలుసుకోదలుచుకుంటే చెప్తా. నిన్ను కలుసుకోకముందే రాధ వాళ్ళ భావన ప్రేమించి అనుకోకుండా నీతో జరిగిన పొరపాటుకు బాధపడింది. నిన్ను ద్వేషించి మర్చిపోదామని నిర్ణయించుకుంది. కాదు, ఇదంతా అబద్ధం. అబద్ధం కాదు, వాళ్ళ భావతో నిశ్చితార్థం కూడా జరిగింది. బాధపడకు. జీవితంలో కొన్ని మర్చిపోవడం ఆరోగ్యానికి చాలా అవసరం. రాధను మర్చిపో. ఆ దేవుడు 2 కళ్ళిచ్చినట్లే మనసు కూడా 2 ఇచ్చుంటే బాగుండేది. ఒక మనసుతో ప్రేమించి మరో మనసుతో మర్చిపోయేవాడిని. వెళ్ళొస్తానండి. చూడండి, రాధకు సంబంధించిన వస్తువులు నా దగ్గర 2 ఉన్నాయి. ఒకటి మనసు, 2ది పర్సు. మనసు తనే తీసేసుకుంది, పర్సు నేను ఇస్తున్నాను. దయచేసి అమ్మటండి. గోపి, నీకేమైనా కావాలా? నాకు కావాల్సింది మీరు ఇవ్వలేదు, మీరు ఇచ్చేది నాకు అక్కర్లేదు. మనసులోంచి వెళ్ళిపోవటమే కాక మిగిలిందని కూడా ఫోటో కూడా తీసిపోయావా గోపి? ఎలా ఉంటుంది? ఏమీ ఆందోళన పడనక్కర్లేదు. వాతావరణం మార్పు ఆరోగ్యాన్ని మెరుగుపడుతుంది. థ్యాంక్ యూ డాక్టర్. చూడండమ్మా, అలసట వచ్చే పనులు మాత్రం చేయకండి. కాకపోతే సముద్రపు గారి మంచిదే కనుక కాస్త అటు ఇటు పెరుగుతుంది. డాక్టర్ గారు, మా అమ్మకు మీరు కాస్త తిరగడానికి పర్మిషన్ ఇస్తే చాలు. ఈ హాస్పిటల్లో ఉన్న పనంతా నెత్తి మీద వేసుకుంటుంది. అందుకని అసలు తిరగడానికి వీలేదని చెప్పండి. ఈ వేళ రాబోయే టీబీ పేషెంట్ కి కంపానియన్ అరేంజ్ చేసావా? డూ ఇట్. కంపానియన్ ఎవరు సార్? నేనుంటాను. సారీ మిస్టర్ గోపి, ఇక్కడికి వచ్చే ఫీమేల్ పేషెంట్స్ కు తోడుగా ఆడవాళ్లే ఉండాలి. నాట్ మెన్ లైక్ యూ. ఏం చేస్తాం? మెట్ లైక్. రామ్మా. వస్తాను డాక్టర్ బాబు. ఇది మామూలు బొమ్మ కాదు. చేతిలో చేవేస్తే నవ్వుతుంది, నెత్తి మీద చేపెట్టి ఏడుస్తుంది. ఏంటమ్మా రాధా, ఏం చేస్తున్నావు? ఈ బొమ్మ అదృష్టం గురించి ఆలోచిస్తున్నా. అంటే ఈ బొమ్మలాగే మనకి మనసు లేకపోతే ఎంత బాగుంది. రాధా, పెళ్లి కావాల్సిన పిల్లవు. ఏమిటమ్మా ఈ వేదాంతం? పెళ్లి కావాల్సిన దాన్నైనా పెళ్లికి అర్హత పోగొట్టుకున్నాను. ఏమిటమ్మా ఈ అర్థం లేని మాటలు? ఎప్పుడో చేసిన పొరపాటుకు జీవితాంతం పెళ్లి అవుతుంటావా? వద్దు నాన్న వద్దు. జీవితంలో ఆడది
ఒక్కసారి మగవాడికి మనసాక్షికి అంకితం అవుతుంది. అది ఏనాటి మాట? కాలం మారింది, మనుషులు మారారు. మగాడు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు, ఆడది మాత్రం చేసుకోకూడదు. చేసిన ఒక్క చిన్న తప్పుకు జీవితంతో అనుభవిస్తామని ఏ శాసనం చెప్పింది? ఏ పురాణం వస్తుంది? ఇలాంటి కూతుర్ని ఇంట్లో పెట్టుకుని ఏ కన్న తండ్రి కుమిలిపోతూ బ్రతకగలదు? చెప్పమ్మా, నువ్వే చెప్పు. నాన్న, ఒక మనిషి నన్ను మోసం చేశాడు. నేను మరో మనిషిని మోసం చేయలేను. కన్న తండ్రిగా ఎలాగైనా నీ పెళ్లి చేయటం నా కర్తవ్యం. కాలు జారిన కన్నెగా పెళ్లి చేసుకోకూడదని నేను నిశ్చయం. పెళ్లి చేసుకోమని నీ తండ్రిగా ఆజ్ఞాపిస్తున్నాను. నాన్న, చేసుకోలేనంటూ మీ కూతురుగా బ్రతిమాలుకుంటున్నాను. రమేష్ తో నీ పెళ్లి జరుగుతుంది. జరగటానికి వీల్లేదు. జరిపించి తీరుతాను. జరగదు, జరగదు, ముమ్మాటికి జరగదు. రాధా, రాధా, అమ్మాయి తల్లి కావటానికి వీల్లేదు. రఘు, ఏమిట్రా మతిలేని మాటలు? మతిలేని మాటలు కాదు, గుండెల్లో రగులుతున్న మంటలు. ఏమిట్రా నువ్వనేది? నీకు తెలియదురా, అమ్మాయి కడుపులో పెరిగేది బిడ్డ కాదు, దాని నూరేళ్ల జీవితాన్ని చీకటి పాలు చేసే రూపం. ఒక పాపానికి పొరపాటుకి గుర్తు. నా పరువు ప్రతిష్టలను నాశనం చేసే నిప్పు. అంటే అమ్మాయి పెళ్లి కాకుండానే కాలుదారి కన్న తండ్రిగా నా కూతురు సుఖపడ్డమే నాకు కావాలి. తాళి లేకుండా తల్లి నలుగురిలోనూ నవ్వుల పాలు కాకూడదు. మూర్తి, మనిద్దరం ప్రాణ స్నేహితులు. నీ చేతులు పట్టుకుంటాను. మరి నన్ను ఏం చేయమంటావురా? అమ్మాయి ప్రశ్నించేదాకా ఇక్కడే ఉంటాను. ఆ తర్వాత నేను చూసుకుంటాను. ఆల్ రైట్, థ్యాంక్ యూ. డాక్టర్ బాబు, నా ఆరోగ్యం బాగానే ఉందని తమరే చెప్పారు. అబ్బాయి వెళ్ళిపోవడంతో రోజంతా పని లేకుండా ఒంటరిగా కూర్చోవలసి వస్తుంది. తమరేదైనా పని ఇప్పించండి. ఈ రోజే రాతని ఓ జమీందార్ గారు అమ్మాయి అడ్మిట్ అయింది. ఆ అమ్మాయికి తోడు కావాలి. నేను మాట్లాడు. అలాగే బాబు. డాక్టర్ బాబు, ఈ విషయం అబ్బాయికి తెలియనివ్వకండి. తెలిస్తే బాధపడతాడు. అలాగే చెప్పండి. మీరు పనిలో చేరా. సిస్టర్, ఏమ్మా ఈ మొక్క పువ్వు పూచేది ఎప్పుడు? ఇంకా 3 నెలలు పడుతుందమ్మా. ఇంకా 3 నెలలు రాదమ్మా. శుక్రవారం పూట తలంటు పోసుకొని బొట్టు పెట్టుకోలేదేమిటమ్మా? నెలను నిండిన పిల్ల మహాలక్ష్మిలాగుండాలి. అల్లుడు గారు ఎప్పుడు వస్తారమ్మా? కొడుకు పుట్టిన తర్వాత చూసుకోవడానికి వస్తారేమో. అబ్బాయి ఏ ఊళ్ళో పనిచేస్తున్నాడమ్మా? సీతమ్మా, నిన్ను నియమించింది కుంకుమ గుట్లు పెట్టడానికి, అడగటానికి కాదు. అమ్మాయికి ఆర్థికంగా ఉంటావని. అర్థమైందా? బాబు గారు, వెళ్ళి పని చూసుకోపో. మిస్టర్ గోపి, మా ఆఫర్ను అంగీకరించి మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇక నుంచి మా స్కేటింగ్ స్కూల్కి మీరే ఇన్ఛార్జ్. మీ ట్రైనింగ్ లో మా స్టూడెంట్స్ చాలా బాగా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. ఐల్ డూ మై బెస్ట్. హియర్ ఈజ్ యువర్ క్వార్టర్. మరి నా క్వార్టర్ సార్, అతను కూడా వచ్చాను. మళ్ళీ వెళ్ళడానికి టికెట్ కూడా లేదు. వాయిస్ నువ్వు ఉండదు. అదిగో నీ క్వార్టర్. నా క్వార్టర్ చాలు సార్, ఫుల్లే. భయం లేదు, ఊరుకో. నువ్వు అక్కర్లేదు, వెళ్ళు. రాధా, 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 నేను గోపిని రాధా, ఒక్కసారి చూడు.
రాధా మిస్టర్ పేషెంట్ బాధపడుతుంటే కనపట్టలే ఏంటి కూడా మీకు తెలియదు సిస్టర్, నేను రాధతో మాట్లాడాలి ప్లీజ్. రాధా 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 ఆ పుట్టబోయే బిడ్డ నీ పాపానికి రూపం. అయితే రాధ ఆ బిడ్డను పెంచుకుంటున్నారు? పెంచుకోదు, బంధాన్ని పెంచుకుంటుంది. ప్రసవించిన తర్వాత తన కాబోయే భర్త కోసం ఫారెన్ వెళ్తుంది. కన్న బిడ్డను వదిలేసే? కన్న బిడ్డ కాదు, అక్కర్లేదన్న అంటుకున్న బిడ్డ, అందుకే వదిలేస్తుంది. ఎక్కడ వదిలేద్దామని? అక్కర్లేని బిడ్డల్ని పెంచడానికి ప్రపంచంలో అనాథ శరణాలయాలు చాలా ఉన్నాయి. చాలా అన్యాయం, కానీ చాలా అవసరం. రఘునాథరావు గారు, తల్లి తండ్రి ఉన్న ఆ బిడ్డ అనాథ కాకూడదు, కావడానికి వీలు లేదు. కన్న కడుపు కాదనుకున్నా కన్న తండ్రిని నేను పెంచుకుంటా. నా బిడ్డ నాకు ఇప్పించండి. ఇప్పుడు బ్రతిమాలిన బిడ్డను తీసుకెళ్లి రేపు భయపెట్టి నా బిడ్డ నా ఆస్తి అందామనే? లేదు, నా మాట నమ్మండి. జీవితంలో ఇది ఒక్కటే మిమ్మల్ని కోరేది, ఇంకెప్పుడు ఏమీ అడగం ప్లీజ్. ఈ విషయం ప్రపంచానికి ఏమైనా తెలియకూడదు. నువ్వు మళ్ళీ రాధ జీవితంలోకి రాకూడదు. కావాలంటే ప్రమాణం చేస్తాను. బిడ్డకి తల్లిని గురించి కానీ తల్లికి బిడ్డని గురించి కానీ ఎప్పుడూ తెలియకూడదు. బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఈ విషయం ఎప్పుడూ ఎవరికీ తెలియనివ్వదు. ప్లీజ్, నా బిడ్డ నాకు ఇవ్వండి. సరే. జమీందార్ బాబు, జమీందార్ బాబు, గుడ్ న్యూస్. అమ్మాయి గారే బంగారు బొమ్మలాడు బాబుని కన్నారు. బాబు అప్పటి చంపాడికే. పోలికల సంగతి మేము చూసుకుంటాం. నువ్వు చిందులు దొక్కడం మానే ముందు అమ్మాయికి ఎలా ఉందో చెప్పు. అమ్మాయి గారు స్పృహలోకి రాలేదు. అంత మంచి న్యూస్ చెప్తే అలా మండిపడతాడు ఎందుకు? చాలా మంచి శుభార్త చెప్పావు. నా సంతోషం కొద్ది ఈ స్వీట్స్ ఇస్తున్నాను, తీసుకో. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ప్రసవం సుఖంగానే జరిగిందిరా, కాకపోతే అమ్మాయికి తెలివి రావడానికి కొంత టైం పడుతుందండి. థ్యాంక్స్, కష్టాలను గట్టెక్కించాం. గుడ్ మార్నింగ్. మూర్తి, ఆ బిడ్డని మనిషి పెంచుకుంటాట, ఇచ్చేయాలనుకుంటున్నాను. ఎవరు గోపియా? అవును డాక్టర్, కావలసిన వాళ్ళందరినీ పోగొట్టుకున్నాను. నా బాధ వినటానికి ఆ దేవుడు ఎలాగో దిగిరాడు కనుక దేవుడు లాంటి ఒక పసివాడిని పెంచుకోవాలనుకుంటున్నాను. ప్రపంచంలో నీలాంటి మంచి మనుషులుంటే కాలు జారిన ఆడపిల్లల జీవితాలు బాగుపడతాయి. పెంచుకోవడానికి మంచి మనుషులుంటే చాలా డాక్టర్, ఇవ్వడానికి మంచి మనసు గల ఇలాంటి ధర్మాత్మలు కూడా ఉండాలిగా. జమీందార్ గారు, జమీందార్ గారు, ఈ మనోడు ఫుల్ జమీందార్ లాగా ఎంత బుద్ధిగా ఉన్నాడో, తీసుకోండి. ఇలా యోచిస్తారు, ఈ బిడ్డను ముట్టుకుంటేనే వారి వంశ ప్రతిష్టలు మట్టిపాలు కావచ్చు. సిస్టర్, ఆ ఫారాలు అవి సిద్ధం చేసి గోపి సంతకం తీసుకో. తర్వాత ఈ బేబీ రాసుకు పుట్టిన బిడ్డనని ఎవ్వరికీ తెలియకూడదు. ఎస్ డాక్టర్, నేను ఎవరికి చెప్పను. గోపి. జమీందార్ గారు, డబ్బుతోనే పెరిగే దురదృష్టవంతులు అనాథ శరణాలయాల్లో చాలా మంది ఉన్నారు. వాళ్ళకివ్వండి, పుణ్యం పురుషార్థం దక్కుతుంది. ఈ బిడ్డకు ప్రేమ పట్టి పెంచుకునే తండ్రి బ్రతికే ఉన్నాడు. వస్తాను. రాతకు స్పృహ వచ్చిన బిడ్డ ఏడి అని అడిగితే ఏం చెప్పాలి? చచ్చిపోయాడు. లేదు, లేదు, నా బిడ్డ పోలేదు, నా బిడ్డ పోలేదు డాక్టర్. నా బిడ్డ పోలేదు, నా బిడ్డ పోలేదు. అమ్మా, ఈ పసివాడు దైవప్రసాద్. ఉద్యోగం వచ్చినప్పటి నుంచి గుడికి వెళ్లేదని ఈ పూట వెళ్ళాను. అక్కడ పాపం ఒక తల్లి ఈ బిడ్డకు బ్రతికిచ్చి తన బ్రతుకు సాలించింది. పూజారి నన్ను తీసుకెళ్లి పెంచుకోమన్నాడు. అమ్మా, మనం పెంచుకుందాం. అలాగే బాబు, పిల్లలు లేని ఇల్లు దేవుడు లేని గుడి లాంటిది. ఇంతకాలానికి మన ఇంట్లో పసిపాప సందడి రావడం నిజంగా ఎంతో అదృష్టం బాబు. అమ్మా, బాబు బాగున్నాడు కదా? చిన్నప్పుడు నువ్వు ఇలాగే ఉండేవాడే. నీకు పెళ్ళై ఉంటే నీ బిడ్డ కూడా ఇలాగే ఉండేవాడు కదూ. పోనీ వీడే నా బిడ్డ అనుకోమ్మా. నాకు అలాగే ఉంది బాబు. పరాయి వాడని ఏమాత్రం అనిపించడం లేదు. అంతేనమ్మా, ప్రపంచంలో ఏదీ పరాయిది కాదు. మనదనుకుంటే మనదే అవుతుంది, కాదనుకుంటే కాకుండానే పోతుంది. ఉండము, నేను వెళ్ళి బాబు పాలు తీసుకుంటాను. చూడమ్మా సిస్టర్, రాధ ప్రశ్నించిందా? ఒక ప్రాణం లేని బిడ్డను ప్రశ్నించింది. పాపం బిడ్డ కోసం ప్రాణాలనే వదిలేటట్టుంది. అయ్యో పాపం, భగవంతుడా ఎంత పనిచేశావు. భగవంతుడు చేసిన దానికి బాధపడే ప్రయోజనం లేదు. ఊరుకోమ్మా. ఎలా ఊరుకోండి, బాధపడకుండా ఎలా ఉండగలను? నేను మనిషినే. మనిషివి కాబట్టే ఊరుకోవాలి, మనసున్నది కాబట్టే మర్చిపోవాలి. రాధమ్మా, ఎవరా బిడ్డ? ఓ తల్లి లేని బిడ్డ.
వీడు కన్ను తెరిచేసరికి కన్న తల్లి కన్ను మూసింది. గుళ్ళో పూజారి వీడిని పెంచుకోవాలని నా కొడుక్కిచ్చాడు. చూడమ్మా, ఎంత ముద్దుగా ఉన్నాడు. కావాలంటే పెంచుకోమ్మా. నేనా? అవునమ్మా. పోగొట్టుకున్న తల్లి వాడికి దొరుకుతుంది, పొందలేని బిడ్డ నీకు దొరుకుతాడు. ఏమంటారు బాబుగారు? పుట్టగానే తల్లిని పోగొట్టుకున్నాను. తల్లినైన మరో క్షణంలో బిడ్డని పోగొట్టుకున్నాను. తల్లి లేకుండా తల్లిని కాకుండా బ్రతకమని భగవంతుడు నా నుదుట రాశాడమ్మా. అందుకే నా బిడ్డ నన్ను వదిలి వెళ్ళిపోయాడు. నీ దగ్గర ఉంటే ఈ బిడ్డ కలకాలం హాయిగా ఉంటాడు. తీసుకెళ్ళమ్మా, తీసుకెళ్ళి. సీతమ్మ గారు, సీతమ్మ గారు, మిమ్మల్ని అమ్మా. మీ అబ్బాయి గారు ఎక్కడ? దేనికి? దేనికేటమ్మా? బిడ్డను తీసుకున్నాడు, కాగితాల మీద సంతకం పెట్టలేదు. కాళ్ళు అరిగేటట్టు ఈ కాగితాలు పట్టుకొని తిరుగుతున్నాను. ఏమిటమ్మా నువ్వు అనేది? ఈ బిడ్డను మాకు పూజారిచ్చారు. కాదమ్మా, కాదమ్మ కన్నది. ఈ అబ్బాయి పెట్టుకుంటానంటే మా డాక్టర్ గారు ఇచ్చారు. ఏమిటి? డాక్టర్ గారు ఇచ్చారా? అమ్మా అమ్మా, నేను తెలియక నోరు జారిపోయాను. ఈ రహస్యం ఎక్కడైనా తెలిసిందంటే నా ఉద్యోగం కాస్త ఖాళీ. ఎక్కడ చెప్పకండి అమ్మా. ఇదిగో సీతమ్మ గారు, మీ అబ్బాయిని మట్టు ఒకసారి పంపించండి. అమ్మా, ఎక్కడికి వెళ్ళావమ్మా? రాధ దగ్గరికి. ఎందుకమ్మా? ఈ బిడ్డను చూపించడానికి. రాధగారమ్మా, ఏమిటమ్మా ఇదంతా? ఎందుకు అలా కంగారు పడతావు? అదే కంగారు ఎందుకు? కంగారు నాకెందుకమ్మా? అరే బాబు పాలు తీసుకొచ్చారు, పట్టు. ఆగు, ఇలా చూడు. నా కళ్ళల్లోకి చూసి నిజం చెప్పు. ఈ బిడ్డ నీకు ఎలా వచ్చాడు? చెప్పాను కదమ్మా, గుళ్ళో పూజారి ఇచ్చాడని. గుళ్ళో పూజారా? హాస్పిటల్లో డాక్టరా? ఏ కొడుకు అబద్ధాలు చెప్పి అమ్మను నమ్మించలేదురా? అదే లేదమ్మా, నిజంగానే పూజారి. పూజారి కాదురా, డాక్టర్. అందుకే కాగితాల మీద సంతకం పెట్టమని నీకు కబురు పంపించారు. చెప్పరా, ఈ బిడ్డ రాధకన్న బిడ్డే కదూ? లేదమ్మా, లేదమ్మా. నోర్మై, ఇంకా అబద్ధాలు చెప్పి నన్ను నమ్మించాలని చూస్తున్నావా? ఈ రోజు ఆసుపత్రిలో ప్రసరించింది రాధ ఒక్కతే. ఆ బిడ్డనే నువ్వు తీసుకొచ్చావు, అవునా? బిడ్డ పోయిందని రాధకి అక్కడ అబద్ధం చెప్పారు. బిడ్డ దొరికిందని నువ్వు నాకు ఇక్కడ అబద్ధం చెప్పావు. అసలు నిజమేమిట్రా? అమ్మకు కూడా అబద్ధం చెప్పవలసిన అవసరం నీకెందుకు వచ్చిందిరా? అసలు రాధకి నీకు ఉన్న సంబంధం ఏంటి? నిజం నువ్వు చెప్తావా, వెళ్ళి రాధని అడగమంటావా? అమ్మా, దీని సమాధానం కాలమే చెప్తుంది. పరిస్థితులు నా నోరు మూసేశాను. నేనేం మాట్లాడలేను. నన్నేం అడగొద్దమ్మా, నన్నేం అడగొద్దు. అమ్మా, నీకేనమ్మా చెప్పేది? ఆగమ్మా. ఏమైందమ్మా? అమ్మా, బాబు, బాబు, ఇంకా నేను బ్రతకను బాబు. చివరి క్షణంలోనైనా నిజం చెప్పు నాయనా. నీ బిడ్డ నీ బిడ్డే కదూ? చెప్పు బాబు, చెప్పు బాబు. అవునమ్మా. పోయే ముందు ఎంత మంచి మాట విన్నాను బాబు. బాబు, ఇంకా ఈ దీపం ఆరిపోయిన పర్వాలేదు. ఈ దీపం అమ్మా, అమ్మా. ఏమిటి? ఏమైంది?
సారీ గోపి, ఇట్స్ పోలియో. నో డాక్టర్, అలా జరగడానికి వీల్లేదు. నా బాబుకి అలా జరగడానికి వీల్లేదు. నో. బాబు జాగ్రత్తగా వెళ్ళు. జాగ్రత్తగా వెళ్ళకపోతే పడతాను నాన్న. సరే బాబు, సాయంత్రం స్కూల్ బస్సు వచ్చేసి. సరే నాన్న. నువ్వెక్కడికి వెళ్ళాలి బాబు? మా ఇంటికి ఆంటీ. మీ ఇల్లు ఎక్కడా? స్కేటింగ్ స్కూల్ దగ్గర. నీ పేరేంటి బాబు? మీరంటున్నదే ఏంటి బాబు? స్మార్ట్ బాబు, రా మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా. ఏంటి బాబు? స్మార్ట్ బాబు, రా మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా. మీ అమ్మ ఎక్కడ బాబు? తెలీదా ఆంటీ. తెలీదా? అవునా ఆంటీ. కాలు లేకపోయినా పర్వాలేదు, అమ్మ లేకపోతే బాధగా ఉంది. ఊరుకో బాబు, అమ్మని పోగొట్టుకుని నువ్వు బాధపడుతున్నా, బాబుని పోగొట్టుకుని నేను బాధపడుతున్నా. ఆంటీ నేను వెళ్తా బాబు. మా నాన్న వస్తారు. ఉందా ఆంటీ? లేదు బాబు, మళ్ళీ ఎప్పుడైనా వస్తాను. నీ స్కూల్ పక్కనే మా ఇల్లు. రోజు మా ఇంటికి రా, నేను నిన్ను కారులో డ్రాప్ చేస్తాను. సరే ఆంటీ. వస్తా బాబు. థ్యాంక్ యూ ఆంటీ. బాబు, ఏమిటి ఆలోచిస్తున్నావు? నన్ను బస్సు ఎక్కనివ్వలేదు నాన్న. బస్సు ఎక్కనివ్వలేదా? మరి ఎలా వచ్చావు? ఆంటీ తీసుకొచ్చింది. ఆంటీయా? నువ్వు అమ్మని చూపించలేదుగా, నేను ఆంటీని చూసుకున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. తర్వాత కార్యక్రమం ఏముంది? అరిమూని పంపిస్తాం. ఎక్కడికి పంపించేదబ్బా? బొంబాయి పంపిద్దాం. పెళ్లి కూతురు తెలిసిన మా అభిప్రాయం కాశ్మీర్ పంపుదాం. కాదు కాశ్మీరే. కాదు సిమ్లా. కాశ్మీరే. కాశ్మీర్ సిమ్లా ఉన్నాను మొత్తం. ఏడుస్తుంటే అందరూ నవ్వుతారు ఎందుకు? ఈ ప్రపంచమే అంత బాబు. ఎవరైనా నవ్వితే ఏడుస్తుంది, ఏడిస్తే నవ్వుతుంది. హలో, నేను డాడీ. రమేష్ ఇప్పుడే వస్తున్నాడు. అలా నేను ఎయిర్పోర్ట్కి వస్తాను. బాబు, నేను టికెట్ ఇదిగోబాయ్, కాళ్ళు సరిగ్గా లేనప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడవాలి. కారు కాకుండా కథలు చెబుతావు ఏమిట్రా? నాకే పాఠాలు నేర్పుతున్నావు. అసలు నీ పేరేమిటి? నీ పేరు, కార్ నెంబర్ చెప్పు. పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలి. ఏమిట్రా సీమ తప్పగా ఎలా తెలుస్తున్నావు? ఏం జరిగింది? చూడమ్మా, పోలీస్ క్లాస్ ఎంత లేడు, నన్ను పోలీసు పట్టిస్తాట ర్యాష్ డ్రైవింగ్ నేరని. డాడీయా? అవును, పోలీసు పట్టించుకే. సరే, ఈ డబ్బులు తీసుకుని చాక్లెట్ కొనుక్కో. చాక్లెట్ నాకు అదిగో మళ్ళీ త్వరగా, ఫ్లైట్ టైం అయింది.
మీ హోమ్ అగైన్. ఓ థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్స్ సార్. హలో రమేష్. వెల్ అంకుల్, హౌ ఆర్ యూ? నువ్వు ఏదో పెద్ద దొరల డాక్టర్ అయి తిరిగి వస్తున్నావని కొంచెం నీరసం, కొంచెం బీపీ, కొంచెం గుండె జబ్బు అన్ని ఏర్పాటు చేసుకుని నీకోసం సిద్ధంగా ఉన్నాను. గుడ్ గ్రేషియస్, చాలా ట్రబుల్స్ చెప్పావే, చాలా ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఇది కూడా చాలా ఇవ్వాలి. ఏమంటావు రాదా? ఇవ్వవలసింది మీ మావయ్య. అని ఒప్పుకోవాల్సింది నువ్వుగా. రే బ్యాగే తీసుకొస్తాను. ఓకే. ఈ పెద్ద మనిషి. ఓ సారీ బాబు, ఈయన మా బావ రమేష్. గుడ్ మార్నింగ్ అంటే. వెరీ గుడ్ మార్నింగ్. ఈ పెద్ద మనిషి ఎవరు? బాబు, వీడికి నేను ఆంటీ అవుతాను. ఇంకా నయం, మమ్మీని అవుతాను లేదు, నా గుండె ఆగిపోయేది. ఈ డబ్బు ఎప్పుడు వచ్చింది? పాప ఈ మధ్య వచ్చింది. ఐసి. ఇలాంటి కేసే జర్మనీలో ఒకసారి నా దగ్గరికి వచ్చింది, చాలా తేలిక నయమైపోయింది. బాబు, నీ కాల్ నేను నయం చేస్తాను. థ్యాంక్ యూ అంకుల్. నువ్వు వస్తున్నావు ఇంటి దగ్గర పార్టీ ఏర్పాటు చేస్తే నువ్వు ఎయిర్పోర్ట్ లో హాస్పిటల్ ఓపెన్ చేశారే. రెండు వెళ్దాం. బాబు, పార్టీకి నువ్వు కూడా రావాలి. లిప్ బాబు, మీ నాన్నగారిని కూడా తీసుకురా. నీ కాలు గురించి ఆయనతో నేను మాట్లాడాను. సరే అంకుల్. పెళ్లి కూతురు రాధ మీకు నచ్చిందా? చాలా మంచి మంచి, అందుకే 5 ఏళ్ళు నిరీక్షించాను. మీరే నా స్థానంలో ఉంటే రాత్రాంటి పిల్ల కోసం అలా నిరీక్షిస్తారు. 5 ఏళ్ళు కదా డాక్టర్, జీవితాంతం నిరీక్షించేవాడిని. మీరు చాలా అదృష్టం డాక్టర్. బాబు బాబు, నువ్వు గెలిచావు కనుక ఇప్పుడు నువ్వు పాట పాడాలి. మిస్టర్ గోపి, ఫ్రెండ్స్ చూశారుగా వీరి బాధ. కన్న బిడ్డకు కాళ్ళు లేవని ఈ తండ్రి, కన్న తల్లి కనిపించడం లేదని ఈ బిడ్డ పడే బాధ నాకు అర్థమైంది. సో ఫ్రెండ్స్, ఈ బాబు కాలు బాగు చేసే వరకు నేను పెళ్లి చేసుకోను. రమేష్, ఇది నా ప్రొఫెషన్కి సంబంధించిన విషయం, మీరు ఇంకేం చెప్పకండి. నాన్న, ఆంటీ చాలా మంచిది కదా? అవును బాబు, చాలా మంచిది. మరి అమ్మ కూడా ఆంటీలాగే ఉంటుందా? చెప్పు నాన్న, అమ్మ ఎలా ఉంటుంది? బాబు, మీ అమ్మ వెన్నెల్లా ఉంటుంది, పువ్వుల్లా ఉంటుంది. కానీ హఠాత్తుగా వెళ్ళిపోయి నన్ను చీకట్లో వదిలేసింది. నాన్న, ఏం బాబు? అమ్మని చూపించు. ఇప్పుడు కాదు. అయితే నేను పడుకోను. బాబు, ఎందుకంత కోపం? అమ్మ ఫోటో అయినా చూపించు, అమ్మ ఫోటో అయినా చూపించు, అమ్మ ఫోటో అయినా చూపించు. బాబు, ఊరుకో బాబు. ఏదో ఒకనాడు నిజంగా నీకు అమ్మని చూపిస్తాను. నువ్వు ఏడిస్తే ఓదర్చనే ఉన్నాను, కానీ నేను ఏడిస్తే ఓదర్చడానికి ఎవరున్నారు బాబు? నిన్నెవరు ఓదార్చగలరా? పటక్కు 3 సీతాలు బతుకి ఎన్ని కష్టాలు పిచ్చి తండ్రి. ఏంటి పలరిస్తున్నా? మాత్రం కట్టాలి. వాళ్ళకి ఇప్పుడు తగ్గిందా? నువ్వు కట్టిన బ్యాండేజ్ పుణ్యమాని నొప్పి మాట్లాడుతూ ఉన్నా లేదో తెలియటం లేదు. నువ్వు హాఫ్ నర్సువా ఫుల్ నర్సువా? ఇది బ్యాండేజ్ అనుకున్నావా, బ్యాండ్ మీద అనుకున్నావా? ఇప్పుడు అర్థమైంది. వేరే బ్యాండేజ్ మార్చి కడతాను. మార్చిలో కడతావా ఏప్రిల్లో కడతావు కానీ కొంచెం తొందరగా కాలం ఏమిటో చూడాలి. మందు తీసుకుంటున్నావా? ఎక్కడ దొరికితేగా ఎందుకేమంది ఒక కాటన్ బాటిల్ బిస్కెట్ బ్యాండ్ ట్రై చేస్తాను. అమ్మని చెప్పలేదు, నేను ఉంటాను. ఇప్పుడు అమ్మా
నోరెండిపోయి వేసంకాలం అంతా నా గొంతులోకి వచ్చినట్టుంది. పడపాలి, తడి చెయ్యాలి. లేదు కోటేసి నీటి తాగేవాడు, ఇప్పుడు నాటు తాగుతున్నాను. నా కర్మ. ఏం తాగుతున్నా? ఐస్ వాటర్. డబ్బాలో ఐస్ వాటర్ ఏంటి? ఇది మా సిమ్లా వాటర్. ఆరోగ్యం కోసమని కాశీ తీర్థంలా తెచ్చుకున్నాను. కాఫీ తీర్థమా? ఏం తాగుతావా? అమ్మో, కాఫీ తీర్థం తాగకూడదు, కాస్త పుచ్చుకుంటా. కాస్తేం కర్మ, బాగా పుట్టుకోదా. తాగు పర్వాలేదు, తర్వాత స్వర్గం కనపడుతుంది. నేను స్కేటింగ్ నేర్చుకోవటానికి వచ్చాను. లైఫ్ మెంబర్షిప్ కూడా కట్టేశాను. నేర్పుతావా? నా ఉద్యోగమే. రండి. నీకు తెలుసున్నదేగా, మళ్ళీ నేను నేర్పడం దేనికి? తెలుసు, కానీ మర్చిపోయాను. తెలుసున్న ప్రతిదీ మర్చిపోవటం, వదులుకోవటం మీకు అలవాటు. తెలుసుకుని మళ్ళీ సంపాదించుకోవాలనుకోవటం పొరపాటు కాదనుకుంటా. చూడరా వాడి పోజు, ప్రతి అందమైన అమ్మాయిని వాడే కొట్టేస్తున్నాడు. చూస్తాం. వీడంతా చూస్తాను, చూడాల్సిందే. హలో ఆంటీ, నువ్వు స్కేటింగ్ నేర్చుకుంటున్నావా? అవును బాబు. మా ఇంటికి వెళదామా? బాబుని మా ఇంటికి తీసుకెళ్తా, మళ్ళీ వెంటనే పంపించేస్తా. అది మీకు అలవాటేగా. ప్లీజ్ గోపి. సరే బాబు, వెంటనే వచ్చి. బాబు, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఎప్పుడు వస్తా. సరే ఆంటీ. వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకున్నాడు. ఇదిగో కారాయన, అంత పోజు ఎందుకు? దిగిరా, రా. ఏ మహానుభావ, ఏమిటి ఇలా వచ్చావు? మరి ఆంటీతో వచ్చాను. ఆంటీ ఫోటో చూసి ఏంటంటున్నావు? అదే పొగుడుతున్నా. అంతే. నేను అంతే అనుకున్నాలే. ఆసనం అలంకరించండి. జమీందారు గారు, ఏమ్మా? మీకు నమస్కారం చెప్పాను. నమస్కారం శిష్య. జమీందారు గారు. ఏం తాబేదారు గారు? నేను చెప్పిన మాట విన్నారే? ఏం చెప్పారండి? కళ్ళజోడు కొనుక్కోమన్నానుగా. అది కదా మన కూర్చోవా. ఏంట్రా గోళీ ఆడుకుంటున్నావా? దేని కొట్టలు? నల్లదానా తెల్లదానా? తెల్లదాన్ని. పెద్ద గోళీలాడే మగాడు బయలుదేరాడు. నేనైతేనా? నీకు ఆటం వచ్చా? వచ్చా? అరే, ఆ రోజు నేను ఛాంపియన్. గోళీలు రాదని పిలుతుంటే తెలుసా? అయితే పందానికి రండి. నాతో సవాల్ చేస్తున్నావు నువ్వు. అయితే కాసుకో. తెలుపన్నర 15 కొట్టమంటావు. కొట్టలేకపోతే 5 రూపాయలు ఇస్తాను. కొడుతున్న మేము ఇస్తావు. 5 గోళీలు ఇస్తా. సరే, తెలుపన్నర. తెలిపే. ఓ ఐఎమ్ సారీ.
చెప్పింది నువ్వు తెలుపు నలుపు నలుపు రవి 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 ఓడిపోవాల్సిన వాడి చేతిలోనే ఓడిపోయాడు. నాకెంతో ఆనందంగా ఉంది. నీ గెలుపుకి కారణం నీలో ఉన్న నా రక్తం. మన బాబే ఉంటుంటే ఇలాగే నీతో ఆడుతూ పాడుతూ ఉండేవాడు కదా. ఎందుకమ్మా దాన్ని గుర్తు తెచ్చుకుంటావు? గతాన్ని తెలుసుకుంటే బాధ మిగులుతుంది. పడతాడు బాబు. మీరు కూడా వచ్చారా? బాబుకు తోడుగా వచ్చాను. ఏం చేస్తున్నారు? తోడెవరూ లేక ఒంటరిగా ఉన్నాను. ఎంతసేపు? ఎంతో కాదు. నేను జ్ఞాపకం చాలా చేస్తున్నారా? జ్ఞాపకాలు మర్చిపోవడం ఎలాగా ఆలోచిస్తున్నాను. వస్తాను బాబు. ఆంటీ అన్నం తిని వెళ్ళి. ఆంటీ నాన్న అన్నం చాలకపోతే నేను తక్కువ తింటాను. ఆంటీని ఉండమని నాన్న. వాళ్ళంటి పేదవాళ్ళతో భోజనం చేయటం మీకు అభ్యంతరం లేకపోతే తప్పకుండా రండి. పేదవాడైనా గొప్పవాడైనా కడుపు నింపుకోవాలి. పదండి రండి. ఈ మూడో ప్లేట్ ఎవరికి బాబు? ఎవరైనా వస్తున్నారా? ఆ ప్లేట్ ఆ కుర్చీ మా అమ్మ కోసం. పర్వాలేదు, నువ్వు కూర్చో ఆంటీ. మీ నాన్నగారు ఏమంటారు? కూర్చోండి. బాబు చెప్పిన దానికి నేను ఎప్పుడు కాదు. అమ్మాయి కదా లేదు. ఆంటీ మంచి కిల్లి తెస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. నేను కడుగుతాను. వద్దులే, అతిథుల చేత పనులు చేయించడం మర్యాద కాదు. గోపి, నేను ఒకటి అడుగుతాను, చెప్తావా? నేను మాట్లాడదు. బాబుకి తల్లెవరు? ఒక దేవత. ఆ దేవతని ప్రేమించి పెళ్లి చేసుకున్నావా? లేదు, ఆవిడే నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. మరెందుకు వెళ్ళిపోయింది? నేను మామూలు తెలుసుకుని కాదు, చాలా తెలుసుకుందేమో. నువ్వు చాలా తెలివైందని నా గురించి బాగా తెలుసుకున్నావు. నిన్ను కలవక ముందే నీ గురించి తెలుసుంటే బాగుండేది. ఏం చేస్తాం? కాలితేనే నిప్పు ఏమిటో తెలుస్తుంది, కలిస్తేనే మనిషి ఏమిటో తెలుస్తాను. గోపి, పెళ్లి చేసుకుని ఏం సంపాదించావు? ముద్దొచ్చే బాబునే కొన్ని మరువులేని జ్ఞాపకాలు. నేను అడిగేది అది కాదు, డబ్బే మాత్రం సంపాదించావని. తప్ప? అవును, మా నాన్నని 3 లక్షలు అడిగావుగా. నేనా? ఏం గుర్తులేదా? నా రాత ఇలా మారటానికి కారణమైన నీ రాత ఒకసారి చూడు. రాధా, నాకు ఇదివరకే పెళ్లి అయిపోయింది. ఇప్పుడు మన పెళ్లి కావాలంటే పాత పంచం పెంచుకోవాలి. అందుకు నాకు 3 లక్షలు కావాలి. మీ నాన్నగారు ఇవ్వనన్నారు. నువ్వైనా ఇప్పిస్తే మన పెళ్లి జరుగుతుంది. అవసరం కొద్దీ అడుగుతున్నాను. నిండు మనసుతో ఆలోచించుకో. నేను నీకు కావాలంటే నాకు డబ్బు కావాలి. నీ గోపి. రాధా. సో ఫ్రెండ్స్, ఈ బాబు కాలు బాగు చేసే వరకు నేను పెళ్లి చేసుకోను. చెప్పు గోపి, ఈ ఉత్తరం రాసింది నువ్వు కాదుగా? రాధా, అసలు గోపి బిడ్డకి తల్లిని గురించి గాని తల్లికి బిడ్డను గురించి గాని ఎప్పుడూ తెలియనివ్వకూడదు. గోపి ప్లీజ్ గోపి, ఈ ఉత్తరం నువ్వు రాయలేదని చెప్పు. నువ్వు రాయలేదని చెప్పు గోపి. జీవితంలో మొదటిసారిగా
మొదటిసారిగా నిజం చెప్పే అవకాశం వచ్చింది. అబద్ధం ఎలా చెప్తాను? ఈ ఉత్తరం నేనే రాశాను. గోపి, నువ్వింత మోసగాడివని తెలిసి కూడా నిన్ను మరవలేకపోవటం నా దురదృష్టం. ఎప్పటికైనా నువ్వు నిజం తెలుసుకోగలగటం నా అదృష్టం. గోపి, ఆత్మవంచన చేసుకోవద్దు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, అవునా? లేదు. గోపి, నిజం చెప్పు గోపి. నిజమే చెప్తున్నాను. అయితే నన్ను ప్రేమించడం లేదని బాబు మీద ప్రమాణం చేసి చెప్పు. బాబు మీదే ప్రమాణం చేసి చెప్తున్నాను. నా జీవితంలో బాబు తల్లిని తప్ప మరెవరిని ప్రేమించలేదు. ఆంటీ వెళ్ళిపోయిందా నాన్న? మీ ఆంటీ వచ్చేది వెళ్ళిపోతాను బాబు. రావనా రావనా ఫూల్ ఏరా నమస్కారం బాబు. ఏంట్రా ఏం జరిగింది? ఏం చెప్పనురా, ఏమి దొరక్క ఆ డబ్బాలో కిరసనాలు చెరువులో చేపల్లో తాగేసాం. అవును, అందుకనే ఒళ్ళు పైకి వెళ్ళలేదు. ఈ అడవుల్లో కాలు వచ్చేసింది. అందుకని కాలికి పని చెప్పి మకా ఇచ్చేస్తున్నాం. అంటే వెళ్ళిపోతావా? అంతే కదా. ఏడ్చావు కానీ నీకు ఇక్కడ ఏం తక్కువైందిరా వెళ్ళిపోవడానికి? అన్ని తక్కువైపోయారా? మందు తక్కువైపోయిందా? మనసుకు శాంతి లేకుండా పోయింది. అయినా నా బాడీకి క్లైమాక్స్ అసలు పట్టలేదు. అది కదరా, మన ఇద్దరం కలిసి వచ్చాం కదా. ఇప్పుడు నువ్వు ఒక్కడ వెళ్ళిపోతా నా మనసు ఎలా ఉంటుంది చెప్పు. నీకు ఏదైనా ఉద్యోగం చూస్తాను రా. ఒకటి దమ్మ పెడతాను పట్ట. నేను ఇక్కడ ఉండలేను, లోపల కుళ్ళిపోతున్నాను అనుకో. సినిమా వెళ్ళిపోతాను. అక్కడ ఈసారి తగ్గినప్పుడు నిన్ను తప్పకుండా తలుచుకుంటాను రా. నేను వస్తాను. సరే, నీ నన్ను మాత్రం మర్చిపోబోకే. అలా ఏడుస్తూ చెప్తాను జూలీ. నిన్ను చూస్తే నాకు జాలేస్తుంది. నన్ను జాలీగా పంపించాలిగా. ఎక్కడికి పోతావు చిన్నవాడా? జింగ్ జింగ్ జింగ్. నా కళ్ళల్లో చిక్కుకున్న పిల్లవాడా. జింగ్ జింగ్ జింగ్. ఎక్కడికైనా పోతాను తన్నదానా. జింగ్ జింగ్ జింగ్. నాకు మందు లేక బతకలేని చిన్నదానా. జింగ్ జింగ్ జింగ్. కొంచెం ఆడుకుందామా? అంటే అంటే తెలీదా? నువ్వు రానివి, నేను రాజకుమారి. వంగ. చెల్ గుర్రం చెల్లాకి గుర్రం చెల్ గుర్రం చెల్లాకి గుర్రం చెల్ గుర్రం చెల్లాకి గుర్రం. ఏం పప్చారు గారు? ఏం కూర్చోవు? ఏం లేదండి, గుర్రం అకౌంట్ లో 2 నయ్యా పైసలు. నీ తలకాయ పోతలే. తాతయ్య, ఎవరైనా వస్తే ఎందుకలా భయపడతావు? అంతే బాబు, నా బ్రతకండి అందరికీ భయపడే బ్రతకైపోయింది. ఇక భయపడొద్దు. ఏదైనా వస్తే నాతో చెప్పు. చెప్తాను బాబు, మీతో చెప్తాను, మీతోనే చెప్పుకుంటాను. నాన్న, నా కాలు బాగుపడుతుందా? తప్పకుండా బాగుపడుతుంది బాబు. బాగుపడటమే కాదు, స్కేటింగ్ కూడా చేస్తావు. నాకంటే కూడా బాగా చేస్తావు బాబు, నాకంటే కూడా బాగా చేస్తావు. ఒక రకంగా ఇది చాలా కష్టమైన కేసు. అందుకే ఈ కేసులో సక్సీడ్ అయ్యే వరకు నేను పెళ్లి చేసుకోదలుచుకోలేదు. విచిత్రంగా ఉందే, ఈ కేసుకి మీ పెళ్లికి సంబంధం ఏంటి డాక్టర్? డాక్టర్ గారు, నా కాలు చప్పునే నయమవుతుంది. దాంతో డాక్టర్ అంకుల్ పెళ్లి కూడా అవుతుంది. అయితే రమేష్,
పెళ్లి కూతుర్ని వెతికే ఉంచుకున్నారన్నమాట. రమేష్, బాబుది లేటెస్ట్ ఎక్స్రే రిపోర్ట్ వచ్చింది. జాయింట్స్ లో కొంచెం ఇంప్రూవ్మెంట్ కూడా. హలో రాధ, గుర్తున్నానా? అప్పటికి ఇప్పటికి నీలో మార్పే లేదే. డాక్టర్, మీకు రాదు తెలుసా? ఏ, బాగా తెలుసు. నా స్టూడెంట్, చాలా తెలివైంది సుమా. అవును, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకున్నావా? లేదు. అరే, ఎందుకనమ్మా? పెద్దవాళ్ళు అడ్డొచ్చారా లేక మీకే ఏమైనా? అవును, మాకే మనస్పర్ధలు వచ్చాయి. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. పాపం, దురదృష్టం. చాలా మంచి పిల్ల. ఏమిటా దురదృష్టం డాక్టర్? ఆమె ఎవరినైనా ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుందా? డాక్టర్, 1వ నెంబర్ పేషెంట్ కి స్పృహ వచ్చింది. ఓ, ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, ఇప్పుడే వస్తా. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, బాబు కోసం మీరు తీసుకురమ్మని మందులు తీసుకొచ్చాను. నా రూమ్ లో కూర్చోండి, ఇప్పుడే వస్తాం. గోపి, నువ్వా? నువ్వు కూడా ఇక్కడే ఉన్నావే? అవును డాక్టర్, మా అబ్బాయి పోలియో వ్యాధికి ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. అంటే ఆ బాబు? ఎస్ డాక్టర్, నా బాబు. ఐ సీ. అయితే నువ్వు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు అన్నమాట. నువ్వు రాధా పెళ్లి చేసుకోవాలనుకున్నారు కదా? అవును. మరి ఎందుకు చేసుకోలేదు? మనిషికి చేతనైంది అనుకోవటం వరకే, కానీ చేసుకోవటం మన చేతుల్లో లేదు డాక్టర్. ప్రేమించడమే పాపం అనుకుంటాను. పాపం కాదు, మా పాలిట శాపం. మరి బాబు తల్లి ఎక్కడా? పుట్టగానే తల్లి లేని వాడిని చేసి వెళ్ళిపోయింది. ఓ మిస్టర్ గోపి, బాబుకి ఎలాగూ తల్లి కావాలి కదా, పోనీ ఇప్పుడు నువ్వు రాధను ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? ఐఎమ్ సారీ డాక్టర్, కొయ్యబారిన శరీరంలో వేడిని ఎక్కించవచ్చు, కానీ బండబారిన మనసులో ప్రేమను పుట్టించలేదు. అంటే రాధ విషయంలో? డాక్టర్, దయచేసి ఆ విషయం వదిలేయండి. గోపి, గమ్యాన్ని చేరే దారిని వదిలేసి వేరే మార్గం వెతుక్కోవడం మంచిది కాదు. మిస్టర్ గోపి, డాక్టర్, మీరు నాకు సహాయం చేయాలి. రాధకి గోపికి సంబంధించిన నిజం చెప్పాలి. గోపి, డాక్టర్ ఆనంద్ ఇక్కడే ఉన్నా తెలుసా? అవును, నేను కలిశాను. ఆయన నిన్నేమని అడిగారా? అడిగారు. రమేష్ ఎదురుగానే మన ఇద్దరి విషయాలన్నీ అడిగారు. ఇప్పుడేం జరుగుతుందో నాకు భయంగా ఉంది గోపి. జర్మనీలో ఒకసారి ఇలాగే జరిగింది. తల్లి పక్కన ఉండగానే బిడ్డకి ఇంజక్షన్ ఇచ్చాను. బిడ్డ క్యారమన్నాడు. తల్లి ఒక్కసారిగా ముందు కురికింది, నీలాగా. ఏంటి మీ ఉద్దేశం? నేను ఈ బాబు చలినన్నా? అని నేను అనలేదే. ఇంజక్షన్ ఇవ్వద్దంటే చాలా నొప్పిగా ఉంది. రమేష్, ఈ ఇంజక్షన్ చాలా స్ట్రాంగ్. బాబు మొదటితో భరించలేకపోయాడు. డాక్టర్ రాధ, దిస్ ఇస్ మై పేషెంట్. ఇది నేను ట్రీట్ చేసే కేసు. రోగి ఏం భరించగలడో, ఎంతవరకు భరించగలడో నాకు తెలుసు. చూస్తూ నువ్వు భరించలేకపోతే బయటికి వెళ్ళు. ప్లీజ్ గెట్ అవుట్. మిస్టర్ గోపి, మీరు కూడా వెళ్ళండి. ఇక్కడ ఏం జరిగినా ఎలా జరిగినా మీరెవరూ లోపలికి రావడానికి వీల్లేదు. వెళ్ళండి. అండ్ క్లోజ్ ద డోర్స్ బిహైండ్ యూ. నాన్న ఉండాలి అంకుల్. ఇక్కడికి రా నాన్న, రా నాన్న. నాన్న, ఇది మీ ఇల్లు కాదు, హాస్పిటల్, తెలుసా? నాన్న. డోర్ పడుకో. నాన్నతో నాన్న. అంకుల్, ఇంకొక ఇంజక్షన్ ఇవ్వద్దు అంకుల్, చాలా నొప్పిగా ఉంది. నువ్వెవడరా ఇంజక్షన్ వద్దడానికి? నర్స్, పొలేం యూ. తీరాలి. నీ నాన్న దగ్గరికి పోతావే? ఎలా పోతావు నేను చూస్తాను. నడవలేని వెళ్తావా? వెళ్తానావుగా, వెళ్ళు వెళ్ళు.
మా మీద కసి తీర్చుకున్నాం. నాకు తెలుసు రమేష్, నీకు డాక్టర్ ఆనంద్ మా విషయం అంతా చెప్పారు. మనసులో రగిలే అమ్మంటే చంపుకోలేక పసివాడిని చావు కొట్టావు. పొరపాటు. అలా నువ్వనుకుంటున్నావు. మీ ఇద్దరి బంధానికి ఆ పసివాడి వైద్యానికి సంబంధమేమి? అదే నేను అడుగుతున్నా. ఏ కారణము లేకుండా కసాయి వాడిలాగా కుర్రవాడిని ఎందుకు కొట్టావు? బాబుని నేను కొట్టడమే చూశాను, కానీ వాడు నడవడం చూడలేదు. మనసులో ఉన్న మమకారం కొద్దీ నా కోపాన్నే చూశాను, కానీ మనిషిగా మరి ఫలితాన్ని చూడలేక ఈ రోజు 4 అడుగులు నడుస్తాడు, రేపు 40 అడుగులు నడుస్తాడు, తర్వాత పరిగెడతాడు, ఆ పైన స్కేటింగ్ కూడా చేస్తాడు. వాడి తండ్రిలాగా. డాక్టర్ రాధ, బాబు నాకు పేషెంట్, కానీ నీకు ఒకప్పుడు చలిలో నీ ఒంట్లో వేడిని నింపిన గోపి కొడుకు. ఎనీథింగ్ రాంగ్? గెట్ అవుట్. ఓ, మీరా? రండి. మీరు కూడా ఎందుకు కొట్టారని అడగడానికి వచ్చారా, లేక కన్న తండ్రి గనక నన్ను కొట్టడానికి వచ్చారా? మిస్టర్ గోపి, కమా. ఏమిటి? దేవుడు తర్వాత నమస్కరించదగిన వాడు డాక్టర్ అని అర్థమైంది. వాట్ యు మీన్? డాక్టర్, మీ చదువు వలన ఈ రోజు నా బాబు 4 అడుగులు వేశాడు, రేపు పరిగెడతాడు, త్వరలో నాలా స్కేటింగ్ కూడా చేస్తాడు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేదు. ఇది రుణం కాదు మిస్టర్ గోపి, ఇట్స్ మై డ్యూటీ. ఇక బాబుని మీరు తీసుకెళ్ళవచ్చు. కాలు బాగైందని ధైర్యం చెబుతూ మానసికంగా అతనిలో నమ్మకం పెంచాలి. అలాగే డాక్టర్, ఒక విషయం మీతో చెప్పాలనుకుంటున్నాను. అవసరమైందా? అవును. ఎవరికి? రాధకు నాకు ఉన్న. మిస్టర్ గోపి, నేను డాక్టర్, బాబు నా పేషెంట్. అతని గురించి చెప్పండి, వింటా. అడగండి, చెబుతాను. మిగతా విషయాలేవి నాతో చెప్పద్దు, చెప్పినా వినను. దట్స్ ఆల్. భయపడి బయటకు వచ్చావా? కాదు, నువ్వెందుకు వచ్చావో తెలుసుకుందామని. రాకూడదా? రావటానికి సమయం సందర్భం ఉండాలిగా. అదే నేను తెలుసుకుందామని. ఏది? సమయం సందర్భం. దేనికి? మీ మనస్పర్ధలే. అది నా సొంత విషయం. అంటే నేను సొంత మనిషిని కాదనేగా? కాదని కాదు. కానీ కాదు. కాదని నా నోటుతో అనిపించాలనా? అనిపించాలని కాదు, నిజం నీతో పలికించాలని. నేనేం చిలకని కాదు, నీకు కావాల్సిందల్లా పలకాలి. నిజం చెప్పేదాకా నేను వదలను. చెప్పకపోతే ప్రాణం తీస్తావా? ప్రాణం పోయినా చెప్పవా? ఆ ప్రాణం ఎప్పుడో పోయి. అది కాదు నాకు కావలసింది. నీకు కావాలన్నా నా చేతులు లేదు. ఆ సంగతి చెప్తారు. ఎవరు? గోపి. ఏం చెప్పారు? అతను చెప్పింది నీతో చెప్పడానికి కాదు నేను వచ్చింది, నువ్వు చెప్పేది వినడానికి. ఇక నేను చెప్పగలిగింది చేయగలిగింది ఏమీ లేదు. అయితే నేను చెప్పేది విను. పెళ్లి తప్పక జరుగుతుంది. జరగదు, జరగటానికి వీల్లేదు. జరుగుతుంది, జరిగి తీరుతుంది. రే బాబు, మీ ఆంటీ వస్తే చెప్పు, మీ డాడీ ఓల్డ్ ఏజ్ పోర్ట్ దగ్గరికి తొందరగా రమ్మన్నాడు. సరే మీసాలు మావయ్య. బాబు, మీ డాడీ ఎక్కడ? నన్ను ఓల్డ్ ఎయిర్పోర్ట్ కి రమ్మన్నారు. ఓల్డ్ ఎయిర్పోర్ట్ కా? సరే. బాబు. నాన్న, నువ్వు ఇక్కడున్నావా? ఆంటీ ఓల్డ్ ఎయిర్పోర్ట్ వెళ్ళిందే. ఎందుకు? నువ్వు రమ్మన్నావంటగా. ఎవరు చెప్పారు? మీసాలు మావయ్య. మీసాలు మావయ్య? ఈ టైంలో బస్సు కూడా ఉంటాయి.
మిమ్మల్ని ఈ పరిస్థితి రోజు నేను వెళ్ళను. రావద్దు రావద్దు అక్కడే ఉండు బాబు రావద్దు రావద్దు బాబు బాబు అక్కడే ఉండు రావద్దు బాబు బాబు రావద్దు బాబు రావద్దు
మనశ్శాంతి గోపి చావు బ్రతుకుల మీద ఆధారపడి ఉంది. బ్రింగ్ ద పేషెంట్. బాబు జాగ్రత్త, నేను మళ్ళీ వస్తాను. రాను బాబు. చూడు, దీనిలో నేను మీ అమ్మ తీయించుకున్న ఫోటో ఉంది. ఒకవేళ నన్ను దేవుడు తీసుకెళ్ళిపోతే నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్ళి. అమ్మొద్దా బాబు నీకు? అమ్మ నువ్వు ఇద్దరు కావాలి. లేదు బాబు, నీకు అదృష్టం లేదు. ఒకరిని పోగొట్టుకుంటే ఇంకొకరిని పొందగలుగుతావు. అయితే నాకు అమ్మ వద్దు నాన్న, నువ్వే కావాలి, నువ్వే కావాలి బాబు. నాన్న, బాబు, బాబు, వద్దు బాబు, 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 ఇదిగో మీ పని. దేవుడు నన్ను తీసుకెళ్ళిపోతే మీ అమ్మ దగ్గరికి వెళ్ళి. దేవుడు నన్ను తీసుకెళ్ళిపోతే మీ అమ్మ దగ్గరికి వెళ్ళి. దేవుడు నన్ను తీసుకెళ్ళిపోతే మీ అమ్మ దగ్గరికి వెళ్ళి.
కావాలనే ఆ నిండు ప్రాణాన్ని పొట్టన పెట్టుకున్నాం. ఈ జన్మలో మీ ఇద్దరం కలుసుకోకూడదని ఇంత అన్యాయం చేశాం. తిరిగిన నా గాజులు నీ గుండెల్లో గుచ్చుకుంటాయి. చెరిగిన నా కుంకుమ నీ బతికి నిప్పడుతుంది. గోపిని దూరం చేసిన గోపి రూపం నా కంటికి దీపం. బాబు నాతోనే ఉంటాడు. నేను బాబుతోనే బతుకుతాను. ఈ జన్మలని కందను. ఆపరేషన్ సక్సెస్ అయితే డాక్టర్కి దండలు వేస్తారు, బిరుదులు డబ్బిస్తారు, భక్తితో పూజ చేస్తారు. కానీ ప్రపంచంలో సక్సెస్ఫుల్ ఆపరేషన్ కి చెంపదెబ్బలిచ్చిన మొదటి వ్యక్తివి నువ్వు, పుచ్చుకున్న ఆఖరి డాక్టర్ నిన్నే. ఏ నా సక్సెస్ నీ గోపి. అదిగో చూడు. గోపి 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 తెలుగు మార్చుకోండి. ఆగండి ఫ్రెండ్స్. సాధారణంగా తల్లిదండ్రులు బిడ్డలకి పెళ్లి చేస్తాం. కానీ ఈ రోజున ఒక బిడ్డ తన తల్లిదండ్రులకు పెళ్లి చేస్తున్నాడు. ఇది నిజంగా అద్భుతమైన సంఘటన, మెమోరబుల్ ఇన్సిడెంట్. నిజమే, రోజులు మారాయి, మనుషులు మారుతున్నారు కనుక మనం మారక తప్పదు. ఎగ్జాక్ట్లీ. ఈ ఆనందానికి కారణం అందరివి మంచి మనసులు కావడం, అందరూ మంచి మనుషులు కావడం.